నదీ స్నానం అనేది శారీరక మానసిక శుద్ధితో పాటు ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తుందని హిందూ సనాతన ధర్మం చెబుతుంది. పుష్కర సమయంలో నదుల్లో దీపాలు వలదడం అనేది ఒక పవిత్రమైన హిందూ సాంప్రదాయం. దీని వెనుకున్న ముఖ్యమైన సాంస్కృతిక విశేషాలను కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఉన్నటువంటి అర్చకులు నాగిల రాజు శర్మ వివరించారు. చాలామంది భక్తులు నదుల్లో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమతో పాటు టెంకాయ కొడుతుంటారు. అదేవిధంగా దీపాలను నీటిలోకి వదులుతారు. నదిలో దీపాలను వదలడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ప్రస్తుత జన్మలోని పాపాలు నశించి పుణ్యఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం. నదిని సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో దీపాలను సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఆ సంవత్సరం మొత్తం అమ్మవారు ఇదే గంగా నదిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అంత్య పుష్కరాలు ఏంది అంటే జూన్ 1వ తారీఖు రోజు అమ్మవారు గలగల ప్రవహిస్తున్న నదిలో అంతర్ధానం అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ 12 ఏళ్లకే మనకి ఈ అవకాశం రావడం జరుగుతుంది. మరి గంగా వద్దకు వచ్చి నదీ స్నానం ఆచరించి ముత్తైదువులు పసుపు కుంకుమ, దీపాలు, కొబ్బరికాయలు, ధూపదీపము ఇవి సమర్పిస్తారు. ఇవి ఎందుకు సమర్పిస్తారంటే అమ్మవారిని కొలుసుకొని ఇవి సమర్పిస్తే కలకాలం వాళ్ళు ఉన్నంత వరకు సౌభాగ్యం మంచిగా ఉండాలని, వాళ్ళ మాంగళ్య బలం గట్టిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క పసుపు కుంకుమ, ఈ యొక్క దీపాలను అమ్మవారి ఒడికి చేర్చడం జరుగుతుంది. ఈ మహిళలందరూ కూడా ఈ బొట్టు పెట్టుకోవడం, ఈ మాంగళ్యం గట్టిగా ఉండాలనే వేరే వాళ్ళకు కూడా మెసేజ్ ఇచ్చే ప్రయత్నంగా ఉంటుంది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, పూజలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేయడం వల్లనే మన ధర్మం, మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం అన్నది ఇంకా మనకు రాను మన తర్వాత తరానికి కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. తప్పకుండా సరస్వతి అమ్మవారు, సాక్షాత్ సరస్వతి అమ్మవారు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. విద్యా ప్రాప్తి కూడా మంచిగా కలగాలి, ఉద్యోగం జరగాలి, అన్నిట్లలో మనం మంచిగా సెటిల్ కావాలన్న ఆలోచనతోటి యువకులైనా ఎవరైనా మహిళలు పసుపు కుంకుమ, దీపం, ధూపం ఇది తప్పకుండా సమర్పించడం. స్త్రీ ఓన్లీ మహిళలే. తప్పకుండా దంపతులు దాంపత్య స్నానం తప్పకుండా పుష్కరాలలో దాంపత్య స్నానం చేయాలి. అట్లాంటి చేయడం ద్వారానే మన ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. దీపారాధన తప్పకుండా మహిళలే చేయాలి, పురుషులు చేయడానికి లేదు. కాకపోతే సంకల్పం చెప్పించుకొని, ఇద్దరు అయ్యగారితో సంకల్పం చెప్పించుకొని ఇంట్లో దీపాన్ని వెలిగించేదే మహిళలు. వారికి ఏం జరిగినా నా దీపం లేదు అన్న బాబద్ది ఒక నానుడి మొదటి నుంచి వస్తుంది కనుక దీపం ఇంటికి దీపం ఇల్లాలు కనుక మహిళలు తప్పకుండా ఈ దీపాన్ని ముట్టించేసి పసుపు కుంకుమతో అమ్మవారిని ఆరాధించగలరని